మనుషుడు మనుషుడే, దేవుడు దేవుడే. అయితే ఈ మనుషుణ్ణి తన వలె తనంత వానిగా చేయాలన్నది ఆయన కోరిక, ఆయన ఆశ. అందుకే మనల్ని అలా తీర్చిదిద్దటానికి చాలా ప్రయాసపడుతున్నాడు దేవుడు. సరే, దాన్ని అటు ఉంచితే, మీరు అన్నారు దేవుడు పరిశుద్ధుడా మనుషుడు పరిశుద్ధుడా అంటే దేవుడే పరిశుద్ధుడు. మరి దావీదు పరిశుద్ధుడు కాడా? దావీదు పరిశుద్ధుడు కాడా? ఒకవేళ ఆయన క్రియల్లో నిర్దోషత్వాన్ని బట్టి ఒకవేళ పరిశుద్ధంగా నడుచుకుని ఉండొచ్చు గాక, కానీ ఆదాము సంబంధిత రక్తము దావీదులో కూడా ఉన్నందున దావీదు కూడా పాపియే అని ఏం చెప్పాలా? ఆయనే చెప్పాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది, పాపములో నుండే నేను కూడా భూమి మీదకి వచ్చాను, నా రక్తం కూడా పాపము చేత మలినమై ఉంది అని తానే ఒప్పుకున్నాడు. అంతేకాదు, ఇంతగా మాట్లాడిన దావీదు తన చర్యల్లో కొన్నిసార్లు దోషాలు కూడా ఉన్నట్టు మనకి వ్రాయబడింది. దేవుడేమో ఒక దోషాన్ని, ఊరియాను హత్య చేయించినటువంటి దోషాన్ని రాయించాడు. దావీదు అంటాడు, నా దోషములు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయి అంటాడు. బాగుంది. సో వీళ్ళిద్దరికి కంపేర్ చేస్తే దావీదు ఎక్కడా, దేవుడు ఎక్కడా? కానీ ఒక బలహీనుడైన మనుషుడై ఉండి ఒక రాజు యొక్క స్థానంలో ఉన్నందున దావీదు ఏమని మాట్లాడుతున్నాడంటే, నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన మనుషుల కొరకు నేను కనిపెడుతున్నాను అన్నాడు. అంతేకాకుండా నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులుగా ఉండాలి. నా దగ్గర ఎవడైనా పరిచర్య చేయాలంటే వాడు దోష మార్గంలో నడిచేవాడై ఉండకూడదు, వాడు నిర్దోష మార్గంలో నడిస్తేనే నేను వాడిని టెస్ట్ చేసి పరిశీలించి పరిశోధించి ఓకే చేసి అప్పుడు నా దగ్గర పెట్టుకుంటా, పరిచారకుడుగా పరిచారకురాలిగా. నేను పరిచారకుడిగా పరిచారకురాలిగా నా సన్నిధిని పని చేయడానికి ఒకళ్ళని ఎంపిక చేసేటప్పుడు వాళ్ళు దోష మార్గంలో నడుస్తున్నారా నిర్దోష మార్గంలో నడుస్తున్నారా అనేది ఖచ్చితంగా నేను పరిశీలించుకుంటాను అని దావీదు పలికాడు. అంతేకాకుండా దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా నా దగ్గర నివాసం ఉండాలంటే వాళ్ళు నమ్మకస్తులై ఉండాలి. నమ్మకస్తులై ఉన్న వాళ్ళు మాత్రమే నా యొద్ద నివసించడానికి నేను వీలు కల్పిస్తాను. మరియు అలాంటి వాళ్ళు ఎవరున్నారో నేను వాళ్ళని కనిపెట్టి చూస్తాను. అంటే ఇప్పుడు రెండు విషయాలు మన దృష్టికి తెస్తున్నాడు. ఒకటి, ఆయన యొద్ద నివాసం ఉండాలంటే వారికి నమ్మకత్వం ఉండాలి. రెండవది, ఆయన యొద్ద పరిచర్య చేయాలి అంటే వాళ్ళకి నిర్దోషత్వం ఉండాలి. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక మనుషుడే ఈ మాట పలికాడు, డౌట్ లేదు అందులో. కానీ పరిశుద్ధాత్మ ఆ మాటల్ని గ్రంథంలోనికి రానిచ్చాడు. ఎందుకు రానిచ్చాడు అంటే, ఒక మనుషుడే ఇలా కోరుకున్నప్పుడు జీవము గల దేవుడనైన నేను ఎలా కోరతాను? ఒక మనుషుడే ఇలా ఆశించినప్పుడు మరి జీవము గల దేవుడనైన నేను అగ్ని అంత పవిత్రుడను, మరి నేను ఎలా ఆశిస్తాను? నా దగ్గర కూడా నిత్యము నివాసం ఉండటానికి నమ్మకస్తులైన మనుషుల్ని నేను వెతుక్కోనా? వాళ్ళని సైతం నేను కనిపెట్టనా? నా యొద్ద కూడా పరిచర్య చేయాలి అంటే నిర్దోషమైన మార్గములో నడుచుకునే వారిని నేను ఆశించనా? ఖచ్చితంగా ఆశిస్తాను. ఇంకా ఈ మాటలు దావీదు చెప్పడం కంటే దేవుడు చెబితే అది న్యాయం. ఎందుకంటే దావీదు నమ్మకస్తుడో కాదో, కానీ దేవుడైతే నమ్మకస్తుడే, 100% నమ్మకస్తుడు. తాను నమ్మకస్తుడై ఉండి తన యొద్ద నివసించే వాళ్ళని నమ్మకస్తులుగా ఉండాలని కోరుకోవటం న్యాయం. తాను అపనమ్మకస్తుడిగా ఉండి తన యొద్ద ఉండాల్సిన వాళ్ళు నమ్మకస్తులుగా ఉండాలని కోరటం, సార్ మీరు ఎలా ఉన్నారు సార్, మీరే అపనమ్మకంగా ఉండి మళ్ళీ మీ దగ్గర ఉండి మమ్మల్ని నమ్మకంగా ఉండమంటే ఎట్లా ఉంటాం సార్?
కుదరదు అట్లా. మీరే దోష మార్గంలో నడుచుకుంటూ మమ్మల్ని నిర్దోష మార్గంలో నడుచుకోమంటే ఎట్లా సార్? మీరు నడవండి, వంకర టింకర లేకుండా చక్కగా నడవండి, మేము కూడా నడుస్తాం. దావీదుకు సౌండ్ ఉండదు, కానీ దేవుణ్ణి నువ్వు అనగలవా మాట? దేవా, నీవు నిర్దోష మార్గమున నడిచి మమ్మల్ని నడిపించు అనగలవా? నీ చేత ఆ మాట చెప్పించుకోడు దేవుడు, నా చేత ఆ మాట చెప్పించుకోడు దేవుడు. ఎందుకంటే ఆయన నమ్మకమైన వాడు మరియు దోషరహితుడు, నిర్దోషమైన మార్గమున నడిచేవాడు, నడవమని మనల్ని పిలిచేవాడు. ఈ రెండు విషయాల మీద మీ మనస్సును ఉంచండి ప్రిలారా, ఇది చాలా కీలకమైన విషయం. ఒకడు దేవుని యొద్ద తన ఉనికిని స్థిరపరచుకోవాలి అంటే, దేవుని చేత ఒకడు వాడబడాలి అంటే, ఒకని జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి వెలిగించి అనేకులకు దీపంగా మార్చాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు సంగతులు దృష్టించాలి. సమాజంలో బ్రతికేటువంటి మనుషులు రెండు రకాలు. మీరు ఏ కోవకు చెందుతారో, ఎలా బ్రతకాలనుకుంటున్నారో మీరు చెప్పండి ఇప్పుడు నాకు. సమాజంలో బ్రతికేటువంటి మనుషులు, స్త్రీలు పురుషులు రెండు రకాలు. ఒకటి తమ కోసం తామే బతికే బ్రతుకులు. ఎవడు ఎట్లన్నా పోని, ఎవరు ఎక్కడన్నా సావని, ఏది ఏమన్నా అయిపోని, నేను బాగుండాలి, నా భార్య పిల్లలు బాగుండాలి, ఇక ఊరు మొత్తం కలిసి ఏట్లో పడినా నాకు అనవసరం అనే రకం. వీళ్ళు స్వార్థపరులు, తమ కోసం తామే బతికే రకాలు. ఇది ఒక జాతి. రెండవ జాతి, నేను తిన్నది మట్టి పాలు, ఇతరులకు పెట్టింది నా పాలు, కాబట్టి పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్టు నేను నా కోసమే గాక దేవుని కోసం, దేవుడు అనుగ్రహించినటువంటి సమాజం కోసం బ్రతకాలి అనే తలంపు కలిగిన వాళ్ళు. ఈ రెండు రకాల మనుషులు లేదా రెండు రకాల జాతులు ఈ లోకంలో ఉన్నది ఈ రెండే. ఇందులో మీరు ఏ కోవలో ఉండాలనుకుంటున్నారు, ఏ జాతికి చెంది ఉండాలనుకుంటున్నారో మీరే డిసైడ్ చేసుకోవాలి. ప్రతి మనిషి తన అంతరంగంలో ఈ ప్రశ్న కలిగి ఉండాలి. నా బ్రతుకు నా కోసమేనా? నా బ్రతుకు నా స్వార్థానికేనా? లేకపోతే సమాజ శ్రేయస్సు కొరక? ప్రైజ్ ద లార్డ్. అంతేనా? ఇక నీ స్వార్థం ఏమి లేదా? అంటే నీ కోసం, నీ ఇంటి కోసం మాత్రమే నువ్వు బతకాలనుకోవట్లా. ప్రభు కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు బతకాలన్న ఆకాంక్ష మీలో ఎంతమందికి ఉంది? ఉంటే చేతులు ఎత్తండి. నాకుందన్న ఆశ, నాకుంది అన్న. సమాజ శ్రేయస్సు కొరకు ఉందా? ఆ దృష్టి ఉందా మీకు? రైట్. అట్లయితే ఆశ నీ గుండెల్లో ఉంది, సంతోషం. నా దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు. నిజంగా బతుకంటే ఇదే. మన స్వార్థం కోసం, మన ఆనందం కోసం, మన సుఖం కోసం, మన కడుపు కోసం, మన సంతోషం కోసం బతికే బతుకు వివేక శూన్యమైన జంతువు బతుకు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. మన స్వార్థం కోసం, మన ఆనందం కోసం, మన కడుపు కోసం, మన సుఖం కోసం, మన కోసం మాత్రమే మనం బతికే బతుకు జంతువు బతుకు. ఎందుకంటే అది వివేక శూన్యమైన మృగం. దానికి ఇతరులకు ఉపకారం చేయాలన్న ఆలోచన ఉండదు. అర్థమైందా? ఏ పొద్దు కూడా దాని కడుపును అది ఆలోచించుకుంటుంది, దానికంత ఆహారం ఎత్తుకుంటుంది, తింటుంది, హాయిగా బతుకుతూ ఉంటుంది. కానీ సమాజ శ్రేయస్సుని గురించి, ఇతరులను గురించి అది ఆలోచించదు. కానీ పక్షులు ఉన్నాయి. పక్షులు మళ్ళా సపరేట్. కొన్ని జాతుల పక్షులు ఇప్పుడు మీరన్న అభిప్రాయంతో ఏకీభవిస్తాయి. పక్షులు వింత ఏంటో తెలుసా? కాకులండి. కాకులు ఎంత గోల చేస్తాయి. ఎవడన్నా అల్లరి చేస్తాడు, ఏంది ఈ కాకి గోల అంటాం మనం. దాని గొంతు భయంకరంగా ఉంటుంది. కానీ మీకు తెలుసా, ఒక పదార్థం కాకి కనబడితే ఎంత గోల్ చేసిద్దో మిగిలిన కాకులన్నిటిని పిలుచుద్ది.
రండిరా ఇక్కడ ఆహారం ఉంది రండి అని. అది తింటది, మిగిలిన కాకులకు కూడా సమాచారం ఇస్తుంది. పక్షుల్లో మాత్రం ఆ ఛాన్స్ ఉంది, అలాగే చీమల్లో ఆ ఛాన్స్ ఉంది. చీమలు అల్ప ప్రాణులు. ఒక తీయని పదార్థం, ఒక బెల్లం మొక్క అక్కడ వెయ్యి, కొన్ని నిమిషాలలో వందలాది చీమలు అక్కడికి వచ్చేస్తాయి. తెలుసు కదా మీకు. ఈ వీటిని బట్టి ఒక పాట రాశాను దేవుడిచ్చిన తలంపుతో. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అనే పదాన్ని అలాగే పెట్టేసి ఓ పాట ఇప్పుడు చాలా క్రితం రాశాను దేవుడిచ్చిన తలంపుతో. మహానుభావుడు. అల్లరివైన కాకుల ఐక్యత చూడు, ప్రతిదానికి అన్నిటినీ పిలుచుకొనురా. అడవు పందుల్లో కూడా ఐక్యత ఉంది. ఒకదానికి కష్టం వచ్చి గీ అందంటే అన్నీ వచ్చి ఎగబడతాయి. అంటే ఐక్యత గురించి మాట్లాడే విషయం. కానీ క్రూర మృగాలు ఉన్నాయండి, మృగములు. వివేక శూన్యములకు మృగములు అన్నాడు. అవి పట్టబడి చంపబడుటకే కానీ దేనికి కొరగావని. ఈరోజు తన స్వార్థానికి తన ఆనందానికి నేను నా అనేటువంటి జీవితంలో బ్రతికే వాడికి బ్రతికే ఆమెకి మృగానికి తేడా లేదు. సో మీరందరూ చాలా వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొద్ది గొప్ప చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు. చదువు లేకపోయినా కొంతమందికి సంస్కారం వివేకం ఉంటాయి, కొద్దిగా ఆలోచిస్తారని ఈ మాట చెప్తున్నా. అందులో యేసు ప్రేమని రుచి చూసినటువంటి వాళ్ళు, యేసు యొక్క ఆత్మను పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తమ స్వార్థానికి బ్రతకడానికి ఇష్టపడరు. దేవుని పరిశుద్ధాత్మ స్పర్శ బాప్తిస్మం పొందక మునుపు దేవుని పరిశుద్ధాత్మ స్పర్శను వారు ఎరగరు గనక, ఒకవేళ స్వార్థానికి ఆలోచించుకొని స్వార్థానికి బ్రతుకుతుంటే వాళ్ళు ఎరగరు కాబట్టి బ్రతుకుతున్నారు. కానీ మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ హృదయంలో ఒక పరివర్తన అనేది ఏర్పడిద్ది. ఇక ఏదైనా నీ మట్టుకు నువ్వే తినబుద్ధి కాదు, నలుగురికి ఆ ఆహారం పెట్టడంలో నీకు ఆనందం అనిపిస్తుంటుంది. ఏదైనా ఒక కార్యాన్ని నువ్వు చూసి నీ మట్టుకు నువ్వే సంతోషించడం నీకు సంతోషంగా అనిపించదు, దాన్ని నలుగురికి చూపించినప్పుడు నీకు సంతోషం కలిగిద్ది. నీతో పాటు నలుగురు కలిసి ఆ విషయమై ఆనందిస్తున్నప్పుడు దానిలో నీకు ఆనందం దొరికిద్ది. ఈ విధమైన ఒక డిఫరెంట్ సైకాలజీ వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ సంబంధులైన వాళ్ళందరికీ కూడా ఇలాంటి మైండ్ వచ్చేస్తుంది. అదే లోకంలో ఉంటే ఇది ఎవరో చూడకూడదు, ఇది ఎవరో తినకూడదు, ఇది ఎవరో వినకూడదు, నాకే ఉండాలి, నేనే పొందాలి అనే స్వార్థం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడటం అనేది జరుగుతుందో ఆ మైండ్ మారి నేను తినేది నలుగురు తింటే బాగుండు, నేను పొందే ఆనందం నలుగురు పొందితే బాగుండు, నేను తెలుసుకున్న రక్షకుడిని నలుగురు తెలుసుకొని బాగుపడితే బాగుండు అనే ఆ మైండ్ వచ్చేస్తుంది. ఒకవేళ మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కూడా నీకు ఆ మైండ్ రాలేదంటే ఇంకా నువ్వు సరిగా పరిశుద్ధాత్మను పొందలేదు. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కూడా నువ్వు మళ్ళీ నీ స్వార్థానికే నువ్వు బతుకుతుంటే, సమాజ శ్రేయస్సు విషయమై నీకు దృష్టి లేకుండా, దైవ చిత్తం విషయమై నీకు ఆసక్తి లేకుండా నీ స్వార్థానికే నువ్వు బ్రతుకుతూ ఉంటే నువ్వు ఇంకా పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించలేదు, పరిశుద్ధాత్మను పొందలేదు. దేవుని ఆత్మ నీలో, దేవుని ప్రేమ ఇంకా కుమ్మరించిన అనుభవం నీకు రాలేదు. పరిశుద్ధాత్మ మన హృదయాల్లో దేవుని ప్రేమను కుమ్మరిస్తాడట. మన ప్రేమ కాదండి, మనుషుల ప్రేమ కాదు, దేవుని ప్రేమను మనలో కుమ్మరిస్తాడట. ఆ దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడ్డప్పుడు మనం ఇక స్వార్థపరులుగా గాక ప్రేమతో నింపబడిన వ్యక్తులుగా సమాజ శ్రేయస్సు కొరకు సాటివారి హితవు కోరి చేయగలిగినంత మంచి చేయడానికి తపన పడతా ఉంటాం. ఇదనేది నీకు రాలేదు అంటే నువ్వు మళ్ళొక్కసారి దేవుని పాదాలు పట్టుకొని మారు మనసు పొంది దేవుణ్ణి వేడుకోవాలి. నాలో ఈ స్వార్థకాంక్ష ఇంకా చావలేదు తండ్రి, ఎదుటి వాళ్ళు మేలు పొందితే నాకు సంతోషం కలగట్లేదు,
నాకు ఇబ్బంది అనిపిస్తుంది. కానీ నీ వాక్యం వింటుంటే, నీ దాసుడు చెప్పిన మాటలు వింటుంటే అదొక ప్రత్యేకమైన జీవితం. నాకెందుకు అలాంటి మైండ్ రాలేదు, నాకెందుకు అలాంటి మనసు రాలేదు? ఎప్పుడు నా స్వార్థం, నా స్వార్థం, ఈ దరిద్రం ఎప్పుడు పోయిద్ది నాలో? ఇది తప్పే, ఇది తప్పే, ఇది నాలో పోవాలి తండ్రి. నీ ప్రేమ నా హృదయంలో కుమ్మరించు తండ్రి అని నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ ఆయన ప్రేమను, దేవుని ప్రేమను నీ హృదయంలో కుమ్మరిస్తాడు. తప్పకుండా నీ సైకాలజీ మారిపోయింది. ఓకేనా? అది ఇప్పుడు మీరు చాలామంది, దాదాపు అందరూ చేతులు ఎత్తారు. ఏమని చేతులు ఎత్తారు? నేను నా కొరకు, నా స్వార్థానికి కాదు, నేను చచ్చేలోపు సమాజానికి, నా ప్రభువుకి మేలు, ఆయనకు సంతోషం కలిగించాలి, ప్రభువుకి సంతోషం కలిగించాలి, సమాజానికి మేలు చేసి చావాలి. నా తీర్మానం అది. మరి మీ తీర్మానం అంటే చెయ్యొద్దు. మరి నీ తీర్మానం కూడా అదేగా. రైట్, అన్ని హ్యాండ్స్ లేచినాయి, సంతోషం. అయితే ఇప్పుడు సమాజానికి హితవు చేసి, సమాజానికి మేలు చేసి, సమాజానికి ఒక వెలుగునిచ్చే దీపంగా నువ్వు ఉండాలనే ఆశ నీ గుండెల్లో ఉంది. ఎన్ని చేతులైతే లేచినాయో అన్ని హృదయాల్లో దేవుని ప్రేమ కుమ్మరించబడి ఉంది. ఆనందం. ఇప్పుడు నువ్వు వెలగాలి, సమాజానికి ఒక దీపమై వెలగాలి, త్రోవ చూపించాలి, వాళ్ళ జీవితాలు దిద్దుకోవడానికి నువ్వు మార్గదర్శకుడివి, మార్గదర్శకురాలివి కావాలి. ఇది నీ హృదయవాంఛ. ఈ రెండు నీ వల్ల జరగాలి అంటే, వినండి, ఈ రెండు నీ వల్ల జరగాలి అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను వెలిగించాలి, దేవుడు నిన్ను బలపరచాలి. సమాజానికి హితవు చేయనట్లు, మేలు చేయనట్లు దేవుడు నీకు ద్వారాలు తెరవాలి, అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు కొంతమంది పెద్దోళ్ళని చూస్తాం, ముసలోళ్ళు అంటే ఇద్దరు భార్యాభర్త, ముసలోళ్ళు ఇద్దరు, ఆయనకి మళ్ళీ గుండె బలహీనత. ఓ రోజు వాళ్ళని కలిస్తే అడిగా నేను, కొద్ది కాలంగా మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, ఏదన్నా 4 ఆత్మలు రక్షించారా, ఏదన్నా ప్రజలకు మేలు చేశారా అంటే వాళ్ళిద్దరూ చెప్పారు, అయ్యా దేవుడి కృప వల్ల మమ్మల్ని రక్షణలోకి ఈ మధ్యకాలంలో నడిపించాడు తండ్రి. మేము తెలుసుకున్న రక్షకుని ఇతరులకు పరిచయం చేయటం మొదలుపెట్టాం. దేవుని మహాకృపతో 51 ఆత్మలను ఇప్పటి వరకు మేము రక్షణలో నడిపించామని చెప్పారు వాళ్ళు. 51 ఆత్మల్ని భార్యాభర్త ఇద్దరు కలిసి రక్షణలోకి నడిపించామని సాక్ష్యం ఇచ్చారండి. రేపు ఏసై ముందుకు పోయి నిలబడితే, ఛీ ఏం బ్రతుకులు మీ పొండి అంటాడా? నమ్మగలరా? మరి 51 ఆత్మను వాళ్ళు రక్షించారంటే. కానీ అది నిజం. అంటే ఇప్పుడు ఆ 51 కుటుంబాలకి లేదా 51 జీవితాలకి వీళ్ళు ఏమయ్యారు? నక్షత్రాలయ్యారు, జ్యోతులయ్యారు. మనమేమో మనలో కొంతమంది కావాలని ప్రార్థన, కావాలని పాటలు పాడటం తప్ప నిజంగా ఎంతమందికి నిజంగా వెలుగునిచ్చాం అనే ప్రశ్న మనం వేసుకోవాలి. మనం పాటలు, లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు అని ఒక భక్తుడు పాడాడు, అది వాడుకుంటాం. ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువా ప్రేరణనిచ్చి, ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువా నిన్ను ప్రార్థింపక ప్రేరణనిచ్చి, ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి, ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి, పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా, ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా, ఆరాధనే చేయనా, ఆనందమే
ఇట్లాంటి పాటలు ఇంకా కొన్ని ఉన్నాయి, పాడుకుంటూ ఉంటాను. నన్ను జ్యోతిగా చేయి, జ్యోతిగా చేయి, జ్యోతిగా చేయి అని. ఆ ముసలోళ్ళు అయితే ఆల్రెడీ 51 మందికి వెలుగయ్యారు. కొంచెం కింద పెట్టబడిన దీపంలాగా, మంచం కింద పెట్టబడిన దీపంలాగా వాళ్ళు లేరు. దీపస్తంభం మీద ఉంచబడిన దీపం వలె తమ ఇంటికి, సమాజంలోని కొంతమంది వ్యక్తులకు వెలుగునిచ్చారు. అది కదా బతుకు. చచ్చినా బతికినా అది కదా జీవితం. ఇంకా చెప్పాలంటే వాళ్ళు 10 మందికి అన్నం పెడితేనేమో ఆ పూట కడుపు నింపినోళ్ళు, మంచిదే రాసుకుంటాడు. కానీ అది శరీర సంబంధమైన అవసరత, తాత్కాలికం. ఒక రోజుకి వాళ్ళు తిన్న కడుపు, వాళ్ళ శరీరం కూడా నశించిపోతుంది. కానీ ఒక వ్యక్తికి క్రీస్తును పరిచయం చేసి, ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని ప్రయాసపడి దేవుని ప్రేమను కనపరిచి రక్షణలోనికి నడిపిస్తే, ఒక కుటుంబాన్ని ఒకవేళ నువ్వు రక్షణలో నడిపించగలిగితే నువ్వేం చేసినట్లు తెలుసా? ఆ వ్యక్తి శరీరాన్ని కాదు, శాశ్వతంగా జీవించి ఉండే ఆత్మను నిత్యం వండే నరకాగ్ని నుండి కాపాడిన దానివి, కాపాడిన వాడివి. అది ఎంత విలువైందో, అది ఎంత శ్రేష్టమైందో. అంటే అలాగని శరీరానికి హెల్ప్ చేయొద్దా? నో, శరీరానికి కూడా సాయం చేయొచ్చు. కానీ శరీరానికి సాయం చేస్తేనేమో అల్ప సాయం, ఆత్మరక్షణలోనికి నడిపించబడితేనేమో అది శాశ్వత సాయం. ఇక రేపు పరలోకంలో ఆ వ్యక్తి నిత్యమంతా, నిత్య జీవం అంతా ఉంటాడు కదా, ఉంటుంది కదా. ఇక వాళ్ళు ఎన్నడూ కూడా నిన్ను మర్చిపోరు, నీ కంట వాళ్ళు కనపడుతూనే ఉంటారు. నీకు వాళ్ళు ఎదురుపడ్డ ప్రతిసారి కృతజ్ఞతలు చెప్తారు. అంతే. అది శాశ్వత ప్రయోజనం కలిగించేది. సువార్త నమ్మువారిని అందరినీ రక్షించుటకు శక్తి కలిగినది. సువార్త బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, రోగాలు, సమస్యలు, కుటుంబ ఇబ్బందులు అందరికీ ఉన్నాయి. ఇంకొక ముసలాయన గురించి చెబుతా. ఆయన ఎప్పటికీ 100 మందిని దాటి రక్షణలో నడిపించాడు ముసలోడు. అంటే ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు. నిలబెట్టి సాక్ష్యం ఇవ్వాలంటే బోల్డ్ అంతమంది ఉన్నారు. కానీ ఆయన 100 మందికి పైన రక్షణలో నడిపించాడు. మొన్న కోటాల్లో కూడా తడవకోకుండా ఎంటేసుకుని వస్తున్నాడు. నాకు మైండ్ పోతుంది అతను చూస్తే. మళ్ళీ ముసలాయన ఎంత ఈజీగా 75 ఉంటాయి. 75. ఇప్పుడు 50 దాటంగానే ఇక 60లోకి రాగానే ఇంకేముందిలే అంతా అయిపోయిందిలే అంటున్నాడు. 75 ఏళ్ళోడు మనిషిని అంటేసుకొని తిరుగుతున్నాడు. రా రా రక్షణ పొందుదు కదా, లేకపోతే పోతావు, నరకానికి పోతావుదా, నీకోసం యేసయ్య ప్రాణం పెట్టాడని. చూడండి, అంటే ఇప్పుడు కాటికి కాలు దాచినటువంటి ఆ వృద్ధుడు వందలాది మందికి దీపం అయ్యాడా లేదా? ఏమి లేదు. ఇక అతని మనసంతా కూడా దేవుని వాక్కుతో నింపబడిపోయింది. చదువు, అక్షర జ్ఞానం లేదు. పెద్దాయన నీ పేరు రాయి వెంట, నాకు రాదయ్యా సంతకం పెట్టు. పుస్తకాన్ని పుస్తకం అంటాం కూడా రాదు, బొక్కులు అంటాడు. బొక్కులు అంటే ఇంగ్లీష్ పదం బుక్. ఆ బుక్ని బుక్ అంటాం రాదు, పుస్తకం అంటాం కూడా రాదు. బొక్కులయ్యా, బొక్కులు కొనాలంటాడు. అంటే మొరటువాడు, అక్షర జ్ఞానం లేనివాడు, కానీ గుండెలో దేవుని ప్రేమతో నింపబడినవాడు. 75 ఏళ్ల వృద్ధుడు. పెద్ద ఆయన, ఎప్పుడొచ్చినా బొక్కులు అంటావు, ఇంకా 4 ఉన్నారయ్యా, ఊరు పోయి రావాలా అంటుంటావు, ఆడంటావు, ఏడంటావు. ఏంది నీ అవసరం? ఏం ఒక్కటి కూడా అడగవేంది పెద్ద ఆయన? ఏముందయ్యా నా అవసరం? ఆయన ఉండలా? ఆయనకి తెలియదా? కాదయ్యా, ఆయన ఉండలా, ఆయనకి తెలీదు. నేను కీడితిపెట్టి నీ ప్రాణం తీయటం ఎందుకు? నా ఏదైనా నా కుటుంబం, ఆయన కుటుంబం మళ్ళీ పెద్దది, చిన్న కుటుంబం కాదు, పెద్ద కుటుంబం. కొడుకులు, కూతుళ్ళు, వాళ్ళకి పిల్లలు, మనవ సొంతం 75 ఏళ్ళోడు. మరి వాళ్ళ మనవలు కూడా పిల్లలు. మరి ఇప్పుడు పెద్ద కుటుంబం అయిపోయింది. ఎన్ని బాధలు ఆయనకి? ఏమండి, ఒక భర్త, ఒక భార్య, 2 పిల్లల్ని పెట్టుకొని ఓ హబ్బా కొంతమంది తిరణాలు ఇళ్ళల్లో.
మరి అలాంటిది అంత పెద్ద కుటుంబాన్ని పెట్టుకుని ఎన్ని బాధలు, కానీ ఒక్కటి కూడా ఇంతవరకు చెప్పాలా. ఏది ఎప్పుడన్నా వస్తే ఫలానోడు ఇట్టయ్యా, ఫలానోడు అట్టయ్యా, ఇంకొక ఆత్మ ఉందయ్యా, ఇంకొకడు ఉన్నాడయ్యా అని చెబుతాడు. నాకు గుర్తులేదు స్పష్టంగా, ఇదిగో ఇది సమస్య, ఈ సమస్య, దీనికోసం చెయ్యి అన్నది గుర్తులేదు నాకు. 2010 నుంచో 11 నుంచో వెంటాడుతున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎంతమందికి రక్షణ వార్త ప్రకటించి రక్షణలోకి నడిపించి స్థిరపరిచాడో వాళ్ళందరికీ ఆ జీవితం ఒక దీపం, ఆ బ్రతుకే సార్థకం, ఆ జీవితమే సార్థకం. ఇప్పుడు ఇవన్నీ నేను మీకు చెప్పాలా? ఆల్రెడీ మీరు ఆ మెట్లో ఉన్నారు. ఆల్రెడీ మీలో అనేక మంది ఇప్పటికీ అంకితమయ్యి కొంతమంది కొన్ని ఆత్మలను రక్షించారు. అలాగే కొంతమంది రక్షణలో నడిపించబడుతున్న ఆత్మలకు పరిచారకులై పరిచర్య చేస్తూ ఉన్నారు. అందుకు సంతోషిస్తున్నా. ఇంకా కొంతమంది ఉన్నారు ఈ మెట్టు ఎక్కనోళ్ళు, వాళ్ళు నేర్చుకుంటారని చెప్తున్నా. ఓకేనా? రైట్. కాబట్టి ఇప్పుడు టోటల్గా మనకు అర్థమైంది ఏంది? లోకంలో ఉన్న రెండు జాతుల్లో ఒక జాతిలాగా తన స్వార్థం కోక సమాజ శ్రేయస్సు, తమ స్వార్థం కోసం కాక సమాజ శ్రేయస్సు కొరకు అండ్ దేవుని చిత్తం కొరకు బ్రతికేటువంటి జాతి ఒక జాతి ఉంది. ఆ జాతిలో మేము ఉండాలి అని మీరు కోరారు కనుక అదే జీవితం అని చెబుతున్నా. అదే ఉత్తమమైన జీవితం, అదే ఉన్నతమైన, అదే ఒక సత్క్రైస్తవుడి యొక్క జీవితం. ఎందుకంటే క్రైస్తవుడు అంటే క్రీస్తు అనుచరుడు, యేసు శిష్యుడు. గురువు ఎలా చేశాడు? మన గురువు తన కోసం ఏమీ ఉంచుకోలేదు, ఆఖరి రక్తపు బొట్టు వరకు. నిరపరాధి మౌనముని దీనుడాయను, మాతృమూర్తి వేదననే ఓదార్చెను. నిరపరాధి మౌనముని వేదనని ఓదార్చెను. అపవాది అహంకారమణచి త్రోసెను, అపవాది అహంకారమణచి త్రోసెను. పగవారిని పరదైసుకు ప్రార్థించెను, ప్రార్థించెను. సిలువపై వ్రేలాడే శ్రీయేసుడు, నరులకై విలపించిన నజరేయుడు. సిలువపై వ్రేలాడే శ్రీయేసుడు, నరులకై విలపించిన నజరేయుడు. ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వ్రేలాడే శ్రీయేసుడు, నరులకై విలపించిన నజరేయుడు. పగవారి కోసం వాళ్ళని పరదయసుకు చేర్చమని ప్రార్థించాడంట. వాళ్ళకి తెలియదయ్యా అని. యేసు మనసు తనకు కీడు తలపెట్టిన దుర్మార్గుల రక్షణ కోసం ప్రార్థన చేశాడండి. అంత దుర్మార్గం చేసిన వాళ్ళని పెద్దలుగా ఎంచలా. వారు చిన్న పిల్లలు, వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అంటే అది అర్థం ఏంటి? వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియదు ఎవరికి? పిల్లలకి. వాళ్ళు చిన్న పిల్లలయ్యా పోనీ అన్నాడు తండ్రితో. ఎంత పెద్ద హృదయం! అది దైవ హృదయం. ఆయన శిష్యులమి, ఆయన అనుచరులమని చెప్పుకుంటున్నాం మనం. మన స్వార్థం కోసం బతికితే అట్ట? ఆయన మాదిరేంది? తన కోసం ఏమీ సిద్ధపరచుకోలేదు. అంత తన రక్తమంతా మన కోసం దారిపోసిన ప్రేమామూర్తి. ఆయన అనుచరులంగా మనం మన కోసము గాక ప్రభువు కోసము, ప్రజల కోసము బ్రతుకుట అనేది మన తీర్మానమై ఉండాలండి. ఎంతమంది చేతులు జాపుతారో జాపండి. ఇదే తీర్మానం ఉన్నది. ఇప్పుడు ఏం చేతులు జాపి ఏం ప్రమాణం చేస్తున్నారు? నేను నా కోసం గాక నా ప్రభు కోసం, నా సమాజం కోసం కొంతైనా బతకాలని ఆశపడుతున్నాను. అదే నా తీర్మానం. కొంతనా చాలానా? చూద్దాం.
బతికితే సంతోషం. బతికితే దేవుడు నన్ను మెచ్చుకుంటాడు, నిన్ను మెచ్చుకుంటాడా? ఇప్పుడు నేను ప్రయాసపడ్డానండి, రేపు కిరీటం నా నెత్తిన పెడతాడు, మీ నెత్తిన పెడతాడా? అంతే. నేను చెప్పినట్టు నువ్వు కూడా బతికావు అనుకో, రేపు పిలిచి నేను ఆకలిగొని ఉంటిని, నీవు నాకు ఆహారం పెట్టావు, దప్పిగొని ఉంటిని, దాహం ఇచ్చావు, వస్త్రహీనుడనై ఉంటిని, వస్త్రం ఇచ్చావు, రోగినై ఉంటిని, పలకరించావు, చెరసాలలో ఉంటిని, చూడవచ్చావు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన దానా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడా, రా. లోకం పుట్టినది మొదలుకొని నేటి వరకు మీకోసం సిద్ధపరచబడిన ఇదిగో నా తండ్రి రాజ్యములో ప్రవేశించు అని రేపు రారాజు అంటాడు నీతో. నీ నెత్తిన ఉంచుతాడు కిరీటం.